నమస్కారం. టాప్ తెలుగు మీడియాకి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. శ్రీవారి ఆలయ విస్తరణ పనులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన. 2 ఏళ్లలో ఆలయ నిర్మాణం పూర్తి చేయాలని టీటీడీకి సూచన. గ్రూప్ 2 ర్యాంకర్లకు హైకోర్టులో బిగ్ రిలీఫ్. డివిజన్ బెంచ్ సంచలన ఆదేశాలు. డీజీపీ కార్యాలయం ముట్టడికి అయ్యప్ప స్వాముల యత్నం. అడ్డుకున్న పోలీసులు, పరిస్థితి ఉద్రిక్తం. శ్రీవారి లడ్డు నెయ్యి వివాదంపై స్పందించిన వైవి సుబ్బారెడ్డి. పాలిగ్రాఫ్ పరీక్షకు తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టీకరణ. ఇక డీటెయిల్స్ చూస్తే అమరావతి రాజధాని వెంకటాపాలెంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతి పేరు పెట్టాలని వెంకటేశ్వర స్వామి సంకల్పం ఇచ్చారు. శ్రీవారి ఆలయంలో సామాన్య భక్తునిగానే ఉంటాను అన్నారు. కృష్ణానది తీరంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మాణం చేశాం. దేవతల రాజధాని అమరావతిలానే మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కూడా ఉంటుంది. 2003లో క్లైంబర్ మెయిన్స్ పెట్టిన నాకు ప్రాణభిక్ష పెట్టిన స్వామి శ్రీ వెంకటేశ్వరుడు. ఇక్కడ ఏ తప్పు జరగనీయను. తప్పు చేసిన వారిని వెంకటేశ్వరుడు వదిలిపెట్టడు. గత ప్రభుత్వం విధ్వంసం చేసింది. అమరావతి రైతులకు నరకం చూపించారు. అమరావతి నుంచి దేవాలయం అనే పాదయాత్ర చేశారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అయితే రైతులను అభినందిస్తున్నా, ఇక్కడ ప్రాంతాన్ని కాపాడమని దేవుణ్ణి కోరుతున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. 240 కోట్ల రూపాయలతో తిరుమలలో వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంటుందో అలాగే అమరావతిలో దేవాలయం నిర్మాణం చేపడతారు. ఎన్టీఆర్ అన్నదానం ప్రారంభిస్తే నేను ప్రాణదానం ప్రారంభించా. మన అందరినీ దీవించాలని వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నానని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఓం నమో వెంకటేశాయ. ఒక పవిత్రమైన కార్యక్రమానికి ఈరోజు మనం అందరం కూడా భక్తులందరం ఇక్కడ సమావేశమయ్యాం. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు గారు, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు, ఎండోమెంట్ మినిస్టర్ అయినటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారు, గౌరవనీయులు శాసనసభ్యులు శ్రవణ్ కుమార్ గారు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ నుండి నారాయణ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు, టీటీడీ పాలక మండలి సభ్యులు, అధికారులు, పండితులకు అందరికీ కూడా, పూజారులకు అందరికీ నా నమస్కారాలు. ఈరోజు మనందరం ఒకసారి ఆలోచిస్తే ఒక పవిత్రమైన దేవాలయం వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని మనం ఇక్కడ నిర్మాణం చేసుకోవాలని ఒక సంకల్పాన్ని చేశాం. కలియుగ దైవం అమరావతి, దేవతల రాజధాని అమరావతి అయితే మన రాజధాని అమరావతి. అంటే ఈ రెండు కూడా ఏ విధంగా సింక్రనైజ్ అని ఆలోచిస్తే, ఇంకొక పక్కన మన రాష్ట్రంలో కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఈ యుగంలో అవతరించారు. ఇది ఒక ఆలోచన. ఈరోజు మీరు చూస్తే 2019లో ఆలయాన్ని నిర్మించాలని ఒక సంకల్పం చేసి పేరు పెట్టినప్పుడే వెంకటేశ్వర స్వామి కూడా నాకు ఆ సంకల్పాన్ని ఇచ్చాడు, అమరావతి పేరు పెట్టాలని. అందుకే పేరు పెట్టాం. అదే సమయంలో నేను ఒకటే ఆలోచించాను, ఈ సందర్భంగా ఒక్కసారి ఈ ప్రాంత రైతుల్ని పూర్తిగా మనస్ఫూర్తిగా మరొక్కసారి ఈ సన్నిధిలో వారందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఎప్పుడైనా ఒక పవిత్రమైన కార్యక్రమాన్ని సంకల్పిస్తే ఆ పవిత్రమైన సంకల్పానికి కూడా ప్రజలు సహకరించాలి. ఇక్కడే రైతాంగం సహకరించి 29,000 మంది రైతులు 33,000 ఎకరాల భూమి స్వచ్ఛందంగా
మీరిప్పుడు డబ్బులు లేవు కాబట్టి ఒక కొత్త విధానం ల్యాండ్ పోలింగ్లో మేమిస్తామని చెప్పిన రైతాంగాన్ని మరొక్కసారి అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. దానిపైనే ఆ సంకల్పం కూడా మీ అందరిలో వెంకటేశ్వర స్వామి కల్పించాడని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. 25 ఎకరాల భూమి, పవిత్రమైన ప్రదేశం, కృష్ణా నది ఒడ్డున వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఇది ఒక్కసారి గుర్తు చేసుకుంటే అదే మనకు ఒక శక్తినిస్తుంది. అందుకే ఈ అమరావతిని కూడా ఒక్కసారి నేను గుర్తు చేస్తున్నాను. ఇది ఏ మాత్రం మీకెవ్వరికి కూడా అనుమానం అవసరం లేదు. దేవతల రాజధాని అమరావతి ఏ విధంగా ఉంటుందో ఆ నమూనాగా మన అమరావతి ఉండాలని వెంకటేశ్వర స్వామి వారిని కోరుతున్నా. నాకు ఒక నమ్మకం ఉంది. 2003 నేను ఆ రోజు మీరు చూస్తే ప్రాణదానం సిమ్స్లో ప్రారంభించాను. ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన కార్యక్రమం అన్నదానం 83లో ప్రారంభిస్తే నేను 2003లో ప్రాణదానాన్ని ప్రారంభించి బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవునికి ప్రభుత్వ లాంఛనాలు సమర్పించే సందర్భంలో 23 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేస్తే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణభిక్ష పెట్టాడు తప్ప ఇంకోటి కాదని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. అది వెంకటేశ్వర స్వామి మహిమ. నేను చిన్నప్పుడు కూడా మా కుటుంబం కానీ చిన్నప్పటి నుంచి మా ఇంటి దైవం వెంకటేశ్వర స్వామి. మా ఇంటి నుంచి చూస్తే మంగాపురం నుంచి ఆ సైడ్ చూస్తే 2015-16లో నిర్వహించిన గ్రూప్ 2 మెరిట్ లిస్టును తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు తమకు న్యాయం చేయాలంటూ ఇటీవలే పిటిషనర్లు మళ్లీ డివిజన్ బెంచ్కు అప్పీలుకు వెళ్లారు. ఈ మేరకు ఇవాళ మరోసారి వారి పిటిషన్లపై విచారణ చేపట్టిన ధర్మాసనం సంచలన ఆదేశాలు జారీ చేసింది. మెరిట్ లిస్ట్ చెల్లదు అని చెప్పిన సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా కేసులో తదుపరి విచారణను మరో 6 వారాలకు వాయిదా వేస్తున్నట్లుగా న్యాయమూర్తులు ప్రకటించారు. కాగా ఇదే కేసులో సింగిల్ బెంచ్ విచారణ సందర్భంగా జస్టిస్ నగేష్ భీమపాక హైకోర్టు ఆదేశాలను టీజీపీఎస్సీ ఉల్లంఘించిందని, పరిధి దాటి వ్యవహరించిందని వ్యాఖ్యానించారు. వైట్నర్ దిద్దుబాటు ఉన్న జవాబు పత్రాల కరెక్షన్పై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ట్యాంపరింగ్ జరిగినట్లు తెలిసినా పేపర్ కరెక్షన్ చేయడం చట్టవిరుద్ధమని అన్నారు. సాంకేతిక కమిటీ సూచన ప్రకారం రీకరెక్షన్ చేసి అభ్యర్థుల అర్హుల జాబితాను మళ్లీ మొదటి నుంచి నిర్ణయించాలని, 8 వారాల్లోపు ఈ ప్రక్రియను ముగించాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు హైకోర్టు సింగిల్ బెంచ్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే తాజాగా సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం ఆసక్తికరంగా మారింది. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పులివెందుల పర్యటన ముగిసింది. 3 రోజుల పాటు సొంత నియోజకవర్గంలో ప్రజాదర్బార్ నిర్వహించడంతో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 3 రోజుల పాటు వైఎస్ఆర్ జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి వచ్చిన పార్టీ నాయకులు, శ్రేణులను కలిశారు. కార్యకర్తలు, అభిమానులను కలవడంతో పాటు వాళ్ల నుంచి విజ్ఞప్తులను స్వీకరించారు. అందరూ ధైర్యంగా ముందుకెళ్లాలని సూచించారు. పార్టీ నాయకులు, క్యాడర్ ఎవరూ అధైర్యపడొద్దని, రాబోయే రోజులు మనమేనని, అందరూ ఉత్సాహంగా పనిచేయాలని సూచించారు. ఈ 3 రోజులు పులివెందుల నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్లినా పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. వైఎస్ జగన్ ను కలిసేందుకు కార్యకర్తలు, ప్రజలు క్యాంపు కార్యాలయానికి క్యూ కట్టారు. 3వ రోజు బయలుదేరే ముందు కూడా తన కోసం వచ్చిన ప్రతి ఒక్కరిని జగన్ ఆప్యాయంగా పలకరించారు.
అయ్యప్ప మాల ధరించిన కాంచన్బాగ్ ఎస్ఐ కృష్ణకాంత్ కు డిపార్ట్మెంట్ రూల్స్ బ్రేక్ చేశాడంటూ మెమో ఇవ్వడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా హిందూ సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఈ మేరకు ఎస్ఐకి ఇచ్చిన మెమోను బేషరతుగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఇవాళ బీజేవైఎం కార్యకర్తలు అయ్యప్ప స్వాములతో కలిసి డీజీపీ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నిరసన కార్యక్రమంలో నగర పరిధిలోని అయ్యప్ప స్వాములు డీజీపీ కార్యాలయానికి ఊహించిన సంఖ్యలో తరలివచ్చారు. అంతకుముందే అప్రమత్తమైన ఉన్నతాధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. దీంతో ఎవరూ డీజీపీ కార్యాలయం లోపలికి బీజేవైఎం కార్యకర్తలతో పాటు అయ్యప్ప స్వాములను పోలీసులు అడ్డుకోగా కాసేపు ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలోనే బీజేవైఎం నాయకులు అయ్యప్ప మాల వేసుకున్న స్వాములు మాట్లాడుతూ పోలీసుల యూనిఫాంపై ఆంక్షలు ఎందుకని ప్రశ్నించారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ రూల్స్ ఉన్నాయని ఫైర్ అయ్యారు. ఈ విషయంలో ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఎస్ఐకి ఇచ్చిన వివరణ ఇవ్వాలని, లేకపోతే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని హెచ్చరించారు. అదేవిధంగా సౌత్ ఈస్ట్ జోన్ కార్యాలయం ఎదుట ఉన్నతాధికారులు లేకపోవడంతో అక్కడ కూడా అయ్యప్ప స్వాములు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం నెయ్యి కొనుగోలు వ్యవహారంపై జరుగుతున్న వివాదంపై టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి స్పందించారు. ఈ విషయంలో తనపై వస్తున్న ఆరోపణలపై ఎలాంటి విచారణకైనా సిద్ధమని, అవసరమైతే పాలిగ్రాఫ్ పరీక్ష కూడా సిద్ధంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. ఇవాళ ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన సిట్ దర్యాప్తును కేవలం 2019-2024 మధ్య కాలానికి ఎందుకు పరిమితం చేస్తున్నారని ప్రశ్నించారు. అంతకుముందు జరిగిన కొనుగోళ్లపై కూడా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. తాను టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు ఆలయ ప్రతిష్టను పెంచేందుకే పనిచేశానని, దేవుడి విషయంలో ఎలాంటి తప్పు చేయలేదని సుబ్బారెడ్డి అన్నారు. తనపై విష ప్రచారం చేస్తున్నారని, ఈ వివాదాన్ని పూర్తిగా రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. గతంలో సీఎం చంద్రబాబు లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని ఆరోపణ చేసినప్పుడు తాను సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయాన్ని గుర్తు చేశారు. తాను తప్పు చేసి ఉంటే న్యాయస్థానానికి ఎందుకు వెళ్తానని ప్రశ్నించారు. సిట్ దర్యాప్తు జరుగుతున్న సమయంలోనే కల్తీ నెయ్యితో లడ్డూలు తయారు చేశారని మీడియాలో కథనాలు రావడం దురదృష్టకరమని వైవి సుబ్బారెడ్డి అన్నారు. నెయ్యి ట్యాంకర్లను క్షుణ్ణంగా పరిశీలించి ల్యాబ్ టెస్టుల తర్వాతే వినియోగించామని వివరించారు. ఈ విషయంలో మీడియా సంయమనం పాటించాలని సూచించారు. Tirumala, the sacred abode of Sri Lord Venkateswara Swami and the spiritual anchor for crores of Hindu devotees spread all over the world, is today being dragged into political battles.
over the past few months, a calculated misinformation campaign has targeted about the Laddu Prasadams, alleging the use of altered ghee without any laboratory proof or official confirmation. The SIT inquiry ordered by the Honorable Supreme Court is still underway, yet the selective leaks and speculative figures are being circulated, damaging TTD's reputation and deeply hurting the sentiments of devotees spread over all over the world. When claims first emerged with animal fat was being mixed in the prasadam, it was stated none other than the Chief Minister, Mr. Chandrababu Naidu, saying that during YSR Congress Party regime, in preparation of laddus, instead of cow ghee, animal fat is used. I immediately, because it went to viral and it is affecting the sentiments of the crores of the devotees. So I immediately filed a writ petition in the public interest before the Honorable Supreme Court. Because protecting the Tirumala sanctity is a sacred responsibility. If I were guilty, why would I approach the Supreme Court myself? The Honorable Supreme Court has already cautioned political parties not to drag Tirumala into partition narratives. Yet that warning continues to be ignored. Since SIT investigation is going on, even today there is no clarity on two basic issues. One, did the suspected ghee tankers were ever enter into preparation of Laddu Prasadams, which were supplied in June 24, as claimed by them? And was the animal fat were present or not in that 4 tankers? That not yet clarified by the SIT. The system is every ghee tanker enters prasadam preparation undergoes mandatory TTD lab testing and non-compliant tankers are rejected. This procedure was followed both during Chandrababu regime, that is 2014 to 19, and 19 to 24 during YSR Congress Party regime. If that is the case, how could altered ghee enter production into preparation of laddus? TTD itself had earlier stated that suspicious tankers were rejected and never used. Yet contradictory statements are now being circulated, creating deliberate confusion in the minds of devotees. It is the SIT remand report submitted in court. The said altered ghee supplied by Bole Baba Organic Dairy Private Limited, Bhaganpur to TTD through Vaishnav Dairy Specialties Private Limited and AR Dairy Food Private Limited were utilized for preparation of sacred prasadams of Lord Venkateshwar Swami. Further, the altered ghee in rejected 4 tankers, this is important, the altered ghee in rejected 4 tankers of AR Dairy Food Private Limited were supplied to TTD in the supply orders of Sri Vaishnav Devi Specialties Private Limited, releasing scientific lab reports. This has enabled misleading headlines claiming that 20 crore laddus were altered between 2019 and 2024 without any evidence. This is incorrect. It is misinformation. It is the SIT that is meant to disclose the findings of the investigation. There was rumors saying that ghee prices is also being distorted for propaganda. If rupees 326 implies adulteration, then during Chandrababu government, that is 2014 to 19, ghee purchased at 276, 219, rupees 219 and rupees 295 must also be declared adulterated. After accusing us, TTD itself purchased ghee at 475 rupees in September 2024. By their logic, that too would be considered impure. To prevent selective blames games, I formally requested the SIT to examine. During my interrogation, when SIT came to investigate me, I requested them, why you are formally requested SIT to examine the past 10-15 years? Why you are taking only during 19 to 24? Only a full period investigation will reveal the truth, whether it is the YSRCP government or Telugu government or some other government. తెలంగాణలో ఎప్పుడెప్పుడని ఎదురుచూస్తున్న సర్పంచ్ ఎన్నికల్లో కీలక ఘట్టం షురు అయింది. తొలి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం ఇవాళ ప్రారంభమైంది. తొలి దశలో 4236 గ్రామాలు 37450 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. వీటికి సంబంధించి నామినేషన్ దాఖలుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇవాళ నుంచి ఈ నెల 29వ తేదీ వరకు నామినేషన్ పత్రాలు దాఖలు చేసేందుకు అవకాశం కల్పించారు. ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు సమర్పించవచ్చు. ఈ నెల 30న నామినేషన్ల పరిశీలన, డిసెంబర్ 3 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. అదే రోజున బరిలో ఉన్న అభ్యర్థుల జాబితాను ప్రకటించి వారికి ఎన్నికల గుర్తును కేటాయిస్తారు. డిసెంబర్ 11 ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించి అదే రోజున మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటించనున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పారిశ్రామిక వాడల భూములను అమ్మి అక్రమాలకు పాల్పడుతోందని అన్నారు. ఈ భూములను ప్రభుత్వానికి కేవలం 3 కోట్లకు అమ్మి వెనుక నుంచి 30 కోట్లు తీసుకునేందుకు సీఎం పథకం పన్నారని ఆయన నేరుగా ఆరోపించారు. బాలానగర్ ప్రాంతంలోని భూముల ధరల వ్యత్యాసాన్ని ఆయన లేవనెత్తారు. మార్కెట్లో గజం భూమి ధర 1.50 లక్షలు పలుకుతుంటే రిజిస్ట్రేషన్ వాల్యూ మాత్రం కేవలం 10,000 మాత్రమే ఉందని తెలిపారు. ప్రభుత్వం ఈ రిజిస్ట్రేషన్ వాల్యూలో 30% అంటే కేవలం 3,000 కడితే చాలు భూములు ఇచ్చేస్తామని అంటుందని, ఇది ముందు కొద్దిగా ఇచ్చి వెనక నుండి పెద్ద మొత్తంలో తీసుకోవాలని రేవంత్ రెడ్డి ప్లాన్ అని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఈ చర్యలని 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలను ముంచడానికి కేవలం 400 మంది పెట్టుబడిదారులు మరియు 40 మంది రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల కోసం చేస్తున్నారని జగదీష్ రెడ్డి ఆరోపించారు. స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని, వెంటనే లిస్టు బయట పెట్టండి. ఏ పారిశ్రామిక వాడలో ఎవరికి ఎంత భూమి ఇవ్వాలని చెప్పి అనుకున్నారో వాళ్ళ లిస్టు బయట పెట్టండి. కేవలం ఒక 400 మంది బడా పెట్టుబడిదారులు, 40 మంది ముఖ్యమంత్రి, మంత్రులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల కొరకు 4 కోట్ల ప్రజలను ముంచుతున్నారు. కేవలం 40 మంది ముఖ్యమంత్రి, మంత్రుల బంధువులు, 400 మంది పెట్టుబడిదారులు కలిసి 5 లక్షల కోట్ల తెలంగాణ ప్రజల ఆస్తిని, 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆస్తిని పంచుకోవడానికి తెరదీసిన కుట్ర ఈ హిల్ట్ పాలసీ. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం పార్టీగా, వెంటనే మొత్తం లిస్టు బయట పెట్టండి, ప్రజల ముందు పెట్టండి. ఎవరెవరో లబ్ధిదారులు దీంట్లో 50 గజాలు 100 గజాలల్లా ప్రభుత్వ భూమిలో పాపం దిక్కులేక గుడిసేసుకొని రూమ్ కట్టుకుంటే 2 భార్య భర్తలు కష్టం చేసి హైడ్రా పేరు మీద దుర్మార్గంగా వాళ్ళని కూలగొట్టి, వాళ్ళ ఇల్లు కూలగొట్టి, వాళ్ళను నిమిషాల మీద గూడు లేకుండా చేసి 2,000 ఎకరాల భూమిని పంచుకుంటామంటే కేవలం 40 మంది దొంగలం, తింటామంటే తెలంగాణ ప్రజలు ఎందుకు ఊరుకుంటారు? మీరు పెడతారా లేదా 2 రోజులు సమయం ఇచ్చి మేమే బయట పెడతాం. మొత్తం దొంగలు ఎవరో, కలిసి దోసుకుంటున్న కుట్రదారులు ఎవరో అందరి పేర్లు కూడా బయట పెడతాం మేమే. వైకుంఠ ద్వార దర్శనంపై తిరుమల తిరుపతి దేవస్థానం బిగ్ అప్డేట్ ఇచ్చింది. ఈ మేరకు శ్రీవారి దర్శనానికి టోకెన్లకు గాను ఇవాళ ఉదయం 10 గంటల నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం కాబోతున్నట్లుగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. 3 రోజుల దర్శన టోకెన్ల కోసం ఆన్లైన్లో నమోదు చేసుకోవాలన్నారు. డిసెంబర్ 1 వరకు టీటీడీ వెబ్సైట్, మొబైల్ యాప్, ప్రభుత్వం వాట్సాప్ సర్వీసెస్ ద్వారా భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. డిసెంబర్ 2న ఈ డిప్ ద్వారా ఎంపికైన భక్తుల ఫోన్లకు టికెట్, టోకెన్ వివరాలు మెసేజ్ ద్వారా అందుతాయని
టీటీడీ అధికారులు వెల్లడించారు. డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు నిర్వహించే వైకుంఠ ద్వార దర్శనాల కోసం విస్తృత ఏర్పాట్లు చేశామని, సాధారణ భక్తులకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. 10 రోజులకు గాను మొత్తం 182 గంటలు అందుబాటులో ఉండగా 164 గంటలు సామాన్య భక్తులకే కేటాయించినట్లుగా పేర్కొన్నారు. 300 రూపాయలు శ్రీవారి టికెట్లను ఆన్లైన్లో జారీ చేస్తామని బీఆర్ నాయుడు వెల్లడించారు. ఇటీవల కాలంలో చిన్న చిన్న గొడవలకే ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుంది, కానీ ఆలోచించకుండానే ఆవేశంలో ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా అలాంటి ఘటన మరొకటి చోటు చేసుకుంది. వంట రాదని, చదువుకోలేదని భర్త వేధింపులు గురి చేయడంతో భార్య ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన వికారాబాద్ జిల్లా పరిగి మండలం మల్లెమునిగూడెంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన శివలింగం అనే వ్యక్తి దరూర్ మండలం గంగారం గ్రామానికి చెందిన శిరీషతో వివాహం జరిగింది. కాగా వంట సరిగా చేయడం లేదని, తనకంటే తక్కువ చదువుకుందని భర్త వేధింపులు గురి చేయడంతో పాటు పుట్టింట్లో వదిలిపెట్టాడు. తర్వాత రోజు ఫోన్ చేయగా నువ్వు నాకు అక్కర్లేదు, అక్కడే చావు అంటూ దూషించడంతో వేధింపులతో విసిగిపోయి శిరీష ఆత్మహత్య చేసుకుంది. భర్త వేధింపుల కారణంగా తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని శిరీష తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.